మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ దాజీ గురుదేవుని కథలు కార్యక్రమంలో భాగంగా 52వ కథగా ఆకాంక్ష అనే కథ విందాం. ఒక ఊరిలో ఒక పేద కూలి ఉండేవాడు. అతను ప్రతిరోజు తన ప్రియమైన శ్రీకృష్ణుని ప్రార్థనలకు హాజరయ్యేవాడు. అతను ఎక్కడ ఉన్నా ప్రార్థనా సమయానికి ఆలయానికి చేరుకునేవాడు. ఒకసారి కొన్ని కారణాల వల్ల సాయంత్రం ప్రార్థన కోసం ఆలయానికి చేరుకోవడం ఆలస్యమైంది. తన పనిని త్వరగా ముగించి ప్రార్థనకు హాజరు కావడానికి సమయానికి చేరుకోవడం కోసం ఆలయం వైపు పరిగెత్తడం ప్రారంభించాడు. అయితే ఆలయ ప్రాంగణంలోకి రాగానే ఆలయం లోపల నుంచి అర్చకులు బయటికి రావడం చూశాడు. స్వామి, ప్రార్థన అయిపోయిందా? అసహనంగా అడిగాడు. అవును అన్నారు పూజారి వారు. అయ్యో అని ఆ కార్మికుడు అన్నాడు నిరాశగా. ఆ కూలీకి శ్రీకృష్ణుని పట్ల ఉన్న ప్రగాఢమైన భక్తిని ప్రేమను చూసిన పూజారి, మిత్రమా, ఈ సాయంకాలపు ప్రార్థన ఫలం నువ్వు పొందుదు గాని అని అన్నాడు. దానికి ఆ కూలి, అది ఎలా సాధ్యపడుతుంది స్వామి అని ఆసక్తిగా అడిగాడు. పూజారి ఇలా అన్నాడు, నీ హృదయంలో భగవంతుని పట్ల చాలా ప్రేమ భక్తి ఉంది. నువ్వు ఈ ప్రేమ భక్తిని నాకు ఇవ్వు. ప్రతిఫలంగా ఈ సాయంకాలపు ప్రార్థనా ఫలాన్ని నేను నీకిస్తాను అన్నారు. ఆ శ్రామికుడికి తన ప్రియమైన శ్రీకృష్ణుని రోజువారీ సాయంత్రపు పూజ జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయం. పూజారి ప్రతిపాదనకు అతను అంగీకరించాడు. ఎందుకంటే రోజువారీ సాయంత్రపు ప్రార్థనా ఫలాన్ని ఎలాగైనా పొందాలి అనుకున్నాడు. ఆ రాత్రి శ్రీకృష్ణుడు అతని కలలో కనిపించి ఇలా అన్నాడు, సాయంత్రం నీవు పూజారితో చేసుకున్న ఒప్పందం తప్పు. ఒప్పందాలు చేసే ఒక పూజారికి నువ్వు చేసే జీవితకాల పూజ కంటే ఒకరోజు నన్ను కలవలేదు అనే ఆతృత, అశాంతి నాకు చాలా ప్రియమైనవి అని శ్రీకృష్ణుడు అతనికి కలలో చెప్పాడు. భగవంతుని యొక్క సాక్షాత్కార యాత్రలో ఎన్నో సంక్షోభాలు, కష్టాలు మనకి సాధారణమైనవిగా అనిపించవచ్చు, కానీ నిజానికి అవి అలా కావు. ఈ కథలో చేసిన తప్పుడు ఒప్పందం గురించి కార్మికుడికి భగవంతుడు చెప్పాడు. మనం భగవంతుడిని చూడలేకపోవచ్చు, కానీ ఆయన ఉనికిని అనుభూతి చెందగలము అనే ఈ కథ మనలని ఆలోచించేలా ప్రేరేపిస్తుంది. భగవంతునికి మనం చేసే ప్రార్థనల ఫలం మరొకరు ఎలా ఇవ్వగలరు? అలా ఇవ్వగలమని వారు వాగ్దానం ఎలా చేస్తారు చెప్పండి? కాబట్టి మనలో ఉన్నటువంటి అంతర్గతమైన సంతృప్తిని, ఆనందాన్ని, సంతోషాన్ని చేరుకోవడమే మన జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ దాన్ని మనలో మనం కనుక్కోవడానికి కొన్ని చర్యలు అవసరం. అదే మనకి సహకరించే మొట్టమొదటి అడుగు. దాని పేరే ధ్యానం. అందువల్ల గురుదేవుల యొక్క సహకారంతో నిత్యము ధ్యానం చేద్దాం. మన జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకుందాం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మీ బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు అందరికీ షేర్ చేయండి. మళ్ళీ రేపటి భాగంలో మరో ఆణిముత్యం లాంటి కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.